అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెనకాలక వచ్చే సందర్భం ఒకవేళ బహుశా ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయనుకుంటే మరి అక్కడ రెగ్యులేటర్ ఏర్పాటు చేసినప్పుడు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. చేశారు, అంతవరకు కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నీరు ఎక్కువ పెరిగిపోతుంది. ఏమి రిజర్వాయర్ కాదు ఇది. ఓకే, ఒకసారి మళ్ళీ నేను ఆ రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మీరు అన్నట్టుగా ఒకవేళ, ఎందుకంటే ఇదంతా పోలవరం కుడిక, ఇక్కడికి నీళ్ళు వచ్చాయి, ఇక్కడ స్టోరేజ్ పెరుగుతుంది అనుకోండి, నీళ్ళన్నీ ఎట్టిపోతాయి. అటు ఇటు ఓవర్ఫ్లో కావాలి కదా. ఇక్కడ ఓవర్ఫ్లో అయితే ఎట్టిపోతుంది, ఇక్కడ ఉన్న కింద ఉన్న ఎన్టీపీసీ గొల్లపొడి వైపు నిలిపోతాయి. అంతే కదా, ఇదేం స్టోరేజ్ కాదు కదా. ఇది ఓన్లీ ఇది కెనాల్ ఉంది, దీనికి ఒక 17,500 16,000 ఉంది అనుకుందాం, దీనికి ఒక 3-4 ఉంది అనుకుందాం, ఒక 20,000 వరకు దీన్ని ఆపగలుగుతుంది. దానికన్నా ఎక్కువ వచ్చినప్పుడు అది ఓవర్ఫ్లో ఎందుకు ఎట్టిపోతుందో తెలియదు, కానీ ఇటు పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇటు వచ్చింది అనుకోండి ఎన్టీపీసీలోకి పోతాయి కదా, నీళ్ళు పోతాయి కదా. సో అంటే ఈ బుడమేరుది ఇది సహజ ప్రవాహం, దాని ఈ ప్లేస్ అంతా కూడా దాంతే, దాన్ని డైవర్షన్ చేశారు. మరి బుడమేరు ఇలా ప్రవహించి సీదా కొల్లేరులోకి వెళ్ళిపోవాలి, కానీ ఎందుకు వెళ్ళలేదు? ఒకటే కారణం, ఇది ఎప్పుడైతే పూర్తయిందో 2008 లేక 2009 తర్వాత కొంచెం పైకి తీసుకెళ్ళండి. ఈ ప్రాంతం మొత్తం ఎక్కువ ఆక్రమణకు గురైపోయింది. మీరు ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్లు మీరు చూడవచ్చు. ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాయి కదా, ఇది బుడమేరు పోతుంది. ఈ ఏరియాలో చాలా కన్స్ట్రక్షన్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా బుడమేరు ప్రవాహం అంతే కదా, ఇది బుడమేరు వస్తుంది కదా. ఇది అంటే సాధారణంగా ఇప్పుడు ఎందుకంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్గా మీరు చూసుంటారు, దానికి ఉన్న స్థానం కన్నా బాగా కుచించుకుపోయిందా? అవును, చాలా తగ్గిపోయింది. కొన్ని చోట్ల పూర్తిగా అడ్డుకట్ట వేశారు అంటున్నారు. ఆ పాయింట్ నేను చూడలేదు, కానీ ఎందుకంటే 10-12 ఏళ్ళలో దానికి పెద్ద ఎక్కడ ప్రవాహం రాలేదు. దానికి రానప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ సాగు చేస్తూ ఉన్నారు, కొంతమంది పొలం వేసుకున్నారు అంటున్నారు. కొన్ని చోట్ల ఎంత సన్నగా అయిపోతుంది చూడండి, కొన్ని చోట్ల. అంతే కదా. ఓకే, ఎక్కడ చీలిపోతుంది, మళ్ళీ పోతుంది. చీలుకున్నట్టు అదే అక్కడేం చీలదు, ఒకే ఒక చోట 2 చీలి మళ్ళీ కలిసిపోతుంది. అది వెలగలేరు దగ్గరే కలుస్తుంది. ఇదంతా బుడమేరిపోయే ప్రాంతమే కదా. ఇప్పుడు ఏమొచ్చింది, ఇది ఇట్లా పెట్టుకుందాం, ఎక్కువ పెట్టద్దాం. కౌలూరు దగ్గర మనం గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ నీళ్ళు ఇక్కడ దీనికి వదలటం ద్వారా, అది ఇక్కడ నుంచి ఈ నీళ్ళు ఇలా వదలటం ద్వారా అంటే మనం వెళ్ళిపోతుంది. దీన్ని ఒకసారి మార్క్ చేసుకుందాము. మార్క్ చేస్తే మనకి మళ్ళీ మూవ్ అవ్వదు, ఫ్రేమ్ మూవ్ అవ్వదా? ఓకే, సో ఫ్రీజ్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఇక్కడ నుంచి మనం ఫ్రీజ్ వద్దు, మన కిందికి వెళ్ళాలి, ఆ ఏరియా చూసుకుంటాం. ఇది ఎట్లా చూసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఉన్న ఏరియాలన్నీ కూడా ఫస్ట్ జక్కంపూడి సెంటర్, జక్కంపూడి అంటారు, తర్వాత అంబాపురం, సింగ్ నగరు, అయోధ్య నగరు, న్యూ రాజరాజేశ్వరిపేట, ఇవన్నీ కూడా ఈ నీళ్లు ఓవర్ఫ్లో అయిపోయి ఇటు వచ్చేసాయి కదా. దానివల్ల దాదాపు ఒక 2 లక్షల మంది జల విలయంలో ఇరుక్కొని పోయారు. అది సో ఈ విధంగా ఈ కాలువ ద్వారా ఓవర్ఫ్లో ద్వారా వచ్చిన నీళ్ళే విజయవాడను ముంచాయి. సో ఇప్పుడు అంటే ఇంత జల ప్రళయం తర్వాత దీన్ని అసలు నివారించే అవకాశం ఉందా? ఈ ఫ్లడ్స్ నివారించే అవకాశం ఉంది వరదల్ని? మనకు నీరున్న దగ్గర అంటే ద్రవమున దగ్గర ఉపద్రవం ఉంటుంది, అంటే ద్రవమున దగ్గర ఉపద్రవం ఉంటుంది. సార్ ఆఫ్ విజయవాడ దుఃఖదాయిని అంటాము. ప్రతి నగరం ప్రపంచంలో కానీ మన దేశ ప్రతి నగరం కూడా నది పక్కన నగరానికి ఎంతో కొంత వరద వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఊహించని పరిణామం, ఇది ఎవరు ప్రిపేర్ కాని పరిణామము. తర్వాత ఏంటంటే గత 7-8 సంవత్సరాలు లేక 10 సంవత్సరాలలో ఇంత విపరీతమైన పట్టణీకరణ జరగటం వలన ఇంకొక విషయం కూడా ఇక్కడ జరిగింది చెప్పాలన్నమాట. 2015లో అంటే ఈ పట్టిసీమ వర్క్ జరుగుతున్నప్పుడు ఆ రోజు మైలవరం శాసనసభ్యుడిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు గారే ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఉన్నారు. ఆయన ఇక్కడ ఒక సభ కూడా పెట్టారు వెలగలేరులో. పెట్టి బుడమేరు సమస్యను పూర్తిగా పరిష్కరించాలి, ఇది గనక భవిష్యత్తులో దీనికి మళ్ళీ వరదలు వచ్చి దీనివల్ల ముంపు వస్తే దానికి అధికారులే బాధ్యతలను కూడా ఆయన హెచ్చరిక చేశాడు. ఆయన చేశాడు, కానీ రాజకీయాల ద్వారా మనం పోకపోయినా ఆక్రమణలన్నీ కూడా పూర్తిగా తొలగి బుడమేరు తన సహజమైన ప్రవాహంలో తను ఒక 10,000-15,000 తీసుకెళ్ళగలిగితే ఈరోజు ఉన్న నష్టంలో ఇంత స్థాయి నష్టం జరగదు. ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది, అసలు 100% ఉండదు, ఫ్రీ అని చెప్పలేం. ఫ్లడ్ ఫ్రీ అనేది సాధ్యమే కాదు నది పక్కన. అయితే దాని డ్యామేజ్ చాలా మనం కూడా మిటిగేట్ చేయొచ్చు, తగ్గించుకోవచ్చు. రెండోది ఇప్పుడు ఇమీడియట్గా జరగాల్సింది ఏంటంటే ఇక్కడ క్రాస్ రెగ్యులేటర్ దగ్గర ఇక్కడ ఉన్న క్రాస్ రెగ్యులేటర్ దగ్గర ఇక్కడ ఒక రెగ్యులేటర్ కట్టాలి. ఒక్కసారి మనం ఇక్కడ ఫ్రీజ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం మీరు, ఎందుకంటే చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. ఇప్పుడు ఇది బుడమేరులోకి వదలటానికి ఉన్న రెగ్యులేటర్. అవును, అట్లాగే ఇక్కడ దీని క్రాస్ రెగ్యులేటర్ 2 క్రాస్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒకటి నోట్ చేయండి, పర్వాలేదు. క్రాస్ రెగ్యులేటర్లు మనము కట్టాలండి, ఇవి 2 కట్టాలి.
ఓకే. చిన్న గేట్లు ఉంటాయి, పెద్ద గేమ్ ఉండదు, 1-2 షట్టర్లతో వేసే గేట్లు అనమాట. ఇవి 2 కొట్టినప్పుడు భవిష్యత్తులో ఎప్పుడైనా నీళ్ళు ఇటు నుంచి ఇటు రావటం కానీ, ఒకవేళ పట్టిసీమ ఆపరేట్ చేసి నీళ్ళు వస్తున్నప్పుడు అనుకోని వరద ఇక్కడ వచ్చింది అనుకోండి, పట్టిసీమ నుంచి ఇక్కడ రావటానికి మనకు ఒక 24 hours 30 hours పడుతుంది అనుకుందాం. ఈలోపు ఇక్కడ వర్షం పడి బాగా హెవీ వచ్చింది అనుకోండి, అక్కడ ఆపినా ఇక్కడ నీళ్ళు ఇటు నుంచి పోతాయి కదా, ఇక్కడ ఆపడం కోసం ఇక్కడ ఒక గేట్ కట్టాలి, ఇక్కడ ఒక రెగ్యులేటర్, 2 కట్టుకోవాలి. ఇది కడితే ఏంటంటే కృష్ణా నుంచి కానీ అటు గోదావరి నుంచి వచ్చేది కానీ బుడమేరులో పడకుండా ఆపుకోవచ్చు. ఇవి 2 మీరు అన్నట్టుగా ఒకవేళ ఇది వెనక్కి వచ్చినా ఆ ఇబ్బందికర దీంట్లోకి రానియకుండా ఇక్కడ ఆగిపోతుంది. అది రివర్స్ వచ్చిన ఫ్లో వీటిని పడగొట్టేంత ప్రెజర్ ఉండదు. రివర్స్ వస్తుంది, మన రివర్స్ గేర్లో పోయినప్పుడు స్ట్రైట్ గేర్ కన్నా తక్కువ ప్రెజర్ ముందుకు పరిగెట్టే వేగంతో అంటే మనకంటే అది ఎక్సలేటర్ ఇస్తుంది, దీనికి న్యాచురల్ ఉంటుంది కానీ ఎక్సలేటర్ ఏమి ఉండదు కాబట్టి దీన్ని పడగొట్టేంత ఉండదు, కాబట్టి నీళ్లు తట్టుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంటాయి అవి. దీన్ని కూడా అంతే, ఒకవేళ అక్కడ పంపులు ఆపినా కొంత నీళ్ళు కాలువలో ఉన్నాయి, ఇవి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, లేదా కొంత ఓవర్ఫ్లో అవుతుంది. 100% వెనక్కి వెళ్ళిపోతే కొంత ఓవర్ఫ్లో ఉంటుంది, తగ్గుతుంది, ఇప్పుడున్న దానికన్నా కానీ ప్రమాద స్థాయి తగ్గుతుంది. సో ఇంట్రెస్టింగ్, ఎందుకంటే మంచి పాయింట్ రైజ్ చేయడం జరిగింది మీరు ఇక్కడ. బుడమేరు దాంతోపాటు ఇటు గోదావరికి సంబంధించి వెనక్కి ఆ కృష్ణా వాటర్ వెనక్కి వస్తే కనుక మళ్ళీ 2 నదులు ఒక ఏరుకి సంబంధించి కలుస్తుంది. ఇలాంటి సినారీ ఎక్కడైనా ఉందా? అంటే కాలువ ఏరు కలవటం ఉంది. బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. కేసీ కెనాల్, కృష్ణా కడప కర్నూలు కడప కెనాల్ అని వాస్తవంగా డచ్ వాళ్ళు మొదలుపెట్టారు, బ్రిటిష్ వాళ్ళు పూర్తి చేశారు. తుంగభద్ర నది మీద కర్నూలు దగ్గర సుంకేశ్వర్ అని ఒకటి ఉంటుంది, బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్ నుంచి మనకు కర్నూలు టౌన్లోగా వెళ్ళి కడప దగ్గర ఆదినిమాయపల్లె వరకు వెళ్ళి అక్కడ కడప దగ్గర ఒక చెరువులో, దేవుని కడప అనే చెరువులో పడిపోతుంది. దాన్ని ఎలా చేశారు, కాలువ పోతూ ఉంటుంది, మధ్యలో ఒక గాలేరు వాగ నుంచి కుందులో చోట కలుస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ ఒక లింక్ తీసుకుంటారు. అంటే 2 వైపులా కూడా ఏమంటారు పికప్ ఆనకట్టలాగా ఒక కట్టుకొని అటు కుందులోంచి నీళ్ళు తీసుకోవడానికి కాదు, ఆనకట్ట నుంచి నీళ్ళు తీసుకోవడానికి ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. కానీ 100% కలిసింది నాకు తెలిసి బహుశా ఇదే ఉండొచ్చేమో మన ప్రాంతాల్లో, ఎక్కడో చోట ఉంటుందండి. ఇది ఏంటంటే ఇది న్యాచురల్. మీరు ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు ఉన్న వాగుల వంకను కలుపుకొని చేయడం అనేది ఒక న్యాచురల్, ఇది మంచి డిజైన్, బ్యూటిఫుల్ డిజైన్. ఈరోజు ప్రమాదం జరిగింది కాబట్టి ఇది మొత్తం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఇది కరెక్ట్ డిజైన్ బాగానే చేస్తున్నారు ఇది. అయితే దీనికి 2 కనుక మనము రెగ్యులేటర్లో పెడితే ప్రమాద స్థాయి తగ్గించుకోవచ్చు. ఓకే. సో అంటే ఈ బుడమేరుకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ దీని గురించి మాట్లాడుకున్నాం, బుడమేరుకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఇక్కడ బుడమేరుకి ఎందుకు ఇంత వరద ప్రవాహం దీనికి మిందాలన్నారు, కొన్ని వాగుల కనెక్టివిటీ ఉందని చెప్పి, అవి రెగ్యులర్గా ఉంటూ ఉంటాయా లేకపోతే? చాలా తక్కువ అండి అది. ఇప్పుడు మనకు బాగా గుర్తుండి 2005లో ఈ స్థాయి విపత్తు వచ్చింది, అప్పుడు దాదాపు 70,000 వచ్చిందని రికార్డు చెప్తా ఉంది. ఈ ప్రాంతాలన్నీ కూడా మునకపోయినాయి, కానీ ఆ రోజు ఇంతమంది జనావాసం కాదు, ఇది ఖాళీ స్థలం ఎక్కువ, తక్కువ ఇల్లులు ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు ఏంటంటే 2008-9 తర్వాత ఇది నీళ్లు తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా ఆక్రమణ జరగటం, ఇల్లులు కట్టుకోవడం ఎక్కువైపోయింది. అపార్ట్మెంట్లు కూడా వచ్చాయని చెప్తున్నారు, వేరే ఫ్రెండ్తో మాట్లాడితే అపార్ట్మెంట్లు కూడా ఏరియాలో వచ్చినాయని చెప్తున్నారు అనమాట. 2011లో మొదటిసారి అక్కడ ఒక అపార్ట్మెంట్ వచ్చింది, దాన్ని చూసి ఆశ్చర్యపోయాము. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే జనాభా పెరిగేటప్పటికి ప్రమాదం యొక్క బాధితుల సంఖ్య పెరుగుతుంది. 2005లో ఇంతమంది జనాభా లేదు ఆ ప్రాంతం, దానివల్ల ఈ స్థాయి ప్రభావం లేకుండా పోయింది. మీరు ఎందుకంటే వాగులోకి ఇళ్ళు వచ్చేసాయి, ఇళ్లలో మధ్యలోకి వాగు వెళ్ళలేదు. సమస్య అదే, మనం సునామీ అప్పుడు చెప్తుంటాం కదా, మనకు సముద్రం ముందుకు వచ్చింది లేదు, సముద్రం తన పాత ఇంటికి వచ్చింది, మనం ఆక్రమించినాం కాబట్టి అది పాత ఇంటి దగ్గర వచ్చింది, మళ్ళీ వెనక్కిపోతుంది అంటున్నాం. సో ఇక్కడ మీరు అన్నట్టుగా ఒకవేళ ఇప్పుడు బుడమేరుకు సంబంధించి కనుక ఈ వరద ప్రవాహం, ఎందుకంటే ఇప్పుడు ఇల్లు ఆక్రమించేశారు, వెళ్ళే ఆస్కారం లేదు, అయితే ఇల్లేనే కూలగొట్టాలి అక్కడ వాటి ప్రవాహానికి సంబంధించి, లేదా దీనికి ఆల్టర్నేటివ్ ప్లాన్ అయినా ఉండాలి. సో అలాంటి ఆల్టర్నేటివ్ చేయాలి అన్నా కానీ ఇంకో చోట ఎక్కడో చోట ఎంక్రోచ్మెంట్ చేయాలి, కొత్త ల్యాండ్ అక్వైర్ చేయాలి కదా, తప్పదు. సో ఉన్నదాన్ని ఖచ్చితంగా 100% క్లియర్ చేసుకోవటం ఒక మార్గము. రెండోది ఈ న్యాచురల్ స్ట్రీమ్కి క్యారింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే దీనికి కాలువ కాదు, అక్కడక్కడ కొన్ని చోట్ల విశాలంగా ఉంటుంది, కొన్ని చోట్ల సన్నంగా ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఇది చేసి దీనికి ఏంటంటే మీల కాలువలాగా, ఈ పోలవరం కాలువలాగా మొత్తం వైడ్ చేసుకొని ఈ డిస్టెన్స్ తక్కువే ఉంటుంది నాకు తెలిసి, బహుశా ఇక్కడ నుంచి గన్నవరం దాటే వరకు ఒక 15-20 కిలోమీటర్లు ఉంటుందేమో అనుకుంటున్నాను రఫ్గా. సో దీని మొత్తాన్ని లైనింగ్ చేసామనుకోండి, సిమెంట్ లైనింగ్ చేసామనుకోండి, ఓకే. సో అదేంటంటే మొత్తం క్యారింగ్ కెపాసిటీ అది 17,000 అనుకుంటే 17,000 తీసుకెళ్ళగలుగుతుంది. ఆ క్యారింగ్ కెపాసిటీతో కనుక దీన్ని డెవలప్ చేసామనుకుంటే ఈ సమస్యకి దాదాపు శాశ్వత పరిష్కారం వస్తుంది. దాదాపు రావటం అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి 50 ఏళ్ళకు ఒకసారో లేక 70 ఏళ్ళకు ఒకసారో వచ్చేలాగా ఉంటుంది, ప్రతి 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు కాకుండా భవిష్యత్తులో. అంటే మనము అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినంత వరకు ఉంటుంది. మామూలుగా ఎక్స్పెక్టెడ్ రెయిన్ఫాల్, ఒక స్థాయి రెయిన్ఫాల్, లేదంటే ప్రకాశం బ్యారేజ్లో మళ్ళీ 11 లక్షలు వచ్చినా కానీ ఇక్కడ మునకుండా చేసుకోవచ్చు. కానీ ప్రకాశం బ్యారేజ్ మళ్ళీ 15 లక్షలు వచ్చింది అనుకోండి, అప్పుడు మునకొచ్చాం, దానికి మనం చెప్పలేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.